భూతం సరస్య మాదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంజరేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనిర్తరామ యమునావాస్తవ్యమానాదరాన్ యోగేంద్రం కురుకేశచంద్రజలదిం గోవిందపూరాదిపౌ భట్టార్యం నిగమాంతయోగ జగదాచార్యో స కృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమనఃకోలే సదేవాదిపాన్ నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాక్ అమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థ సారామృతపూరమగ్ర్యం పాదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్య పూర్ణం కల్వైదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసూనవే యత్కటాక్షే కలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురువే కృష్ణపాదస్య సోనవే సంసారభోభిసందష్ట జీవజీవాతవే నమః శ్రుత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురు పరమక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార పోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలే సదయాపత్రం దీభత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం வாழி திருவாயும் மழைப்பிள்ளை மாதவ வாழ்வாழும் மணவாழ மாமுனிவன் வாழியவன் திருவாய் மழைப்பிள்ளை மாலத்தோ தேரம் மழிக்கும் செயல் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகசிய ஜாத்தம் శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లి మహం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దేప్తయే ఓమస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాద్భుతం శ్రీ షడకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం நமாம்யகம் திராவிட வேத சாகரம் திருவழுதினாள் என்னும் தென் குருகூர் என்னும் மறுவினியவன் பொருநல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினைய எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சை தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குருவர் பேணும் நிறத்தாரை எல்லாதிரேஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தியிரா மாசுமந்தன் வாயந்த பலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சேரார் சடகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பெயராத உள்ளப்பெறா வாந்திகளின் சோலை மதுரங்கள் பண்புகள் மேல் ஆண்டு தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் சடகோபன் வயம்பால் வளர்த்தைதாய் இராமானுசன் மிக்க விரை நிலையும் மையாமையர் நிலையம் தக்க நெறியும் தடையாகி தப்பியலும் ஊழ்வினையும் வாழ்வினையும் போதும் பொறுகையர்போல் ராஜமிசை வேதத்தில் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜெயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமः జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మమ్మవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో మనం 6వ పదిలో 5వ తిరువాయిమొழிలో 8వ పాసురంలోకి ప్రవేశించాము. ఒక్కొక్క పాసురం ఆ వేద వృక్షానికి పూసినటువంటి ఒక్కొక్క పువ్వులాగా చాలా అద్భుతమైనటువంటి పరిమళాలని వెదజల్లుతోంది. సిద్ధాంతాన్ని స్థాపిస్తూనే ఒకవైపు ఆ కావ్యపరమైనటువంటి అందాలను వెదజల్లుతూనే మనస్సును రంజింపచేయడం అనేటువంటిది ఈ వ్యాఖ్యానంలో ఉండేటువంటి ఒక అద్భుత విషయము అని మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాము. ఏ రోజుకు ఆ రాజే అప్పటిదై కప్పటి దారావముదే అన్నట్లుగా అతృప్త అమృతంలాగా సాగుతున్నటువంటి నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానాన్ని మనం ఇవాళ 8వ పాసురంగా చెప్పుకుందాం. 6, 5, 8 திரிந்து வேதமும் வேள்வியும் திருமாமகள் இருந்தாம்
மலிந்து இருந்து வாழ்பொருணல் வடகரை வன் துளை வில்லி மங்களம் கருந்தடம் கண்ணு கை தொழுத அந்நாள் தொடங்கி இந்நாள் தரும் இருந்து அரவிந்தலோசனா என்று என்றே நைந்து இறங்குமே என்று என்றే అని అని ఈ ఎండ్రెండు వచ్చినప్పుడు మనం ఒక ఎండ్రుని చదవడంలో వదిలేస్తున్నామా అనిపిస్తోంది. ఇప్పుడు ఉలగముండ పెరువాయాలో మనకి 11 అడిక్కి పాసరం తీసుకోండి. చదవడంలో నాకు సరిగ్గా వినపడడం లేదా, లేకపోతే చదవడంలో వస్తుందా తేడా అని ఒక ఎండ్రు ఎగిరిపోతుంది. ఎక్కడ అడిక్కి గమరందు పుగుందు అడియీరు వాషిమిన్ என்று ఎండరుள் కొడుకుం. ఇది స్పీడ్ గా చదివేయడంలో వాజ్మిన్ ఎండరుள் కొడుకుం అని వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. చదివితే చాలా ఆనందమే, చదవకపోతే ఒకవేళ ఎండ్రెండ్రరుள் కొడుకుం అని ఆ మాటని కొంచెం తీసుకోవలసిందిగా చెప్తూ ఇక్కడ ఈ 8వ పాసురానికి అర్థాన్ని చూడండి. నిన్న మనం చెప్పేసుకున్నాం, ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. పెరిందు వేదం అని ఒక మాట అన్నారండి. చక్కగా సుశిక్షితమైన వేదము అని. వేదం సుశిక్షితం కావడం అంటే ఏమిటి అంటే, ఏదో నాకు తెలిసిన ఒక మంత్రాన్ని తీసుకుని ఇదే సిద్ధాంతం అని చెప్పేయడం లోకంలో ఎక్కువైపోయింది. అలా కాదు, దానికి భేద శృతులు అభేద శృతులు అని 2 రకాలు ఉన్నాయి. అంటే జీవుడు పరమాత్మ వేరు అనేటువంటి అద్వైత మాయావాద సిద్ధాంతాలు కానీ, ఒకటే అనేటువంటి సిద్ధాంతాలు కానీ, వాళ్ళిద్దరూ వేరు, ప్రకృతి ఒకటి ఉంది అని తత్వత్రయాన్ని ప్రతిష్టానం చేసేటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతం కానీ, ఇలాగ సమన్వయాన్ని చేసుకుంటూ తిరిందు వేదం అంటే అదే అర్థం. తిరిందు చక్కగా సుశిక్షితంగా అర్థం చేసుకున్నటువంటి వేదం ఒకటి, వేள்వి యాగం ఒకటి. నిన్న చెప్పుకున్నాం అగ్నిహోత్రము అని. అగ్నిహోత్రం ఐశ్వర్యానికి ప్రతీకండి. ఎక్కడైతే హోమాలు జరుగుతాయో అక్కడ శ్లోకం ఒకటి ఉంది, ఆరోగ్యం భాస్కరాదిచ్చే. మనకు ఆరోగ్యం కావాలంటే సూర్యుడిని ప్రార్థించాలి. శ్రియం ఇచ్చేత్ హుతాశనాత్. అగ్నిదేవుడు ఎప్పుడు సంపదలు కురిపిస్తాడు. అందుకనే ఈ 2 కలిసి వచ్చేలాగా ఆరోగ్య ప్రదాతగా ఐశ్వర్య ప్రదాతగా మనం తెలుసుకోవాలి అంటే సుదర్శన ఇష్టి మొదలైనవి ఇళ్లల్లో చేయించుకుంటే ఆ సంపదలు ఆరోగ్యాలు అన్ని వారి వల్ల మనకి ప్రసాదింపబడతాయి అనేటువంటి ఒక అందమైనటువంటి లోకానికి కళ్యాణకరమైనటువంటి వార్తని మన సిద్ధాంతం అనుగ్రహించింది. అందువల్ల వేయం యాగం మా తిరుగళిరం శ్రీ మహాలక్ష్మి అంటే లక్ష్మీదేవి అనగానే అష్టైశ్వర్యాలు అనేటువంటి వేదం, యాగం, లక్ష్మీత్వం అంటే సంపదలు, మలిందిరిందు ఇవి సమృద్ధంగా ఉంటాయిటండి. ఎక్కడ వాళ్ళు పొరునల్ వడగరే తిరుపొరునల్ అంటే మన తామ్రపర్ణి నదికి ఉత్తర గట్టున ఉన్న వన్ తులై విల్లి మంగళం, చాలా అందమైనటువంటి తులై విల్లి మంగళం రెట్ట తిరుపతి అనేటువంటిది. అంటే తులై విల్లి మంగళ అరవిందలోచన సన్నిధి ఒకటి, దేవపిరాన్ సన్నిధి ఒకటి. ఒకేసారి 2 సన్నిధులను దర్శించుకునేటువంటి భాగ్యం కలిగిన ఊరు. దాన్ని సేవిస్తే కడం కಣ್ಣి కై తొழுదు. ఇప్పుడు పెద్ద పెద్ద కళ్ళండి ఈ నాయకుడికి. ఆ కళ్ళతో చూసేటప్పటికి ఆయన ఆ మనస్సును దొంగిలించేశాడు. పశ్యన్మానస పశ్యతో హర రుచిం కదండి, చూడగానే మనస్సుని ఆకర్షించేస్తాడు కదా. కై తొలి దీనికి 2 చేతులు అలా అన్నం పెట్టినా విడపెట్టినట్లే ఉండటండి. అన్నాళ్ళు తొడిగి ఇన్నాళ్ళు తురం అది మొదలు ఇంతవరకు. అది మొదలు అంటే ఎప్పుడైతే తులై వెళ్ళి మంగళంలోని పెరుమాళ్ళని సేవించిందో ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు ఇంతవరకు ఇరిందిరిందు అరవిందలోచన என்று என்று నైందు నిరంగం. అలా కళ్ళు మూసుకుని ఓ అరవిందలోచన, ఓ అరవిందలోచన అంటూ ఆ పెరుమాళ్ళని తలుచుకుంటూ శిథిలమైపోతుంది అని ఒక మాట అన్నాడు. కరిగిపోతుంది అని అర్థం. ఏమీ లేదు.
పారవస్యం వస్తోంది అని అర్థం. అలా మాట్లాడుతుంటే ఇప్పుడు మామూలుగా మనం అరవిందలోచనుడు అని మామూలుగా పేరు చెప్పుకోవడం వేరండి. అరవిందలోచన అని ఆ రూపాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చేటప్పటికి ఒళ్ళంతా పొంగిపోయి కళ్ళల్లోకి నీళ్ళు వచ్చి తెలియని ఆనంద భావం రావడం ఒక ఎత్తు. ఆళ్వార్ నాయకి అంత పారవస్య స్థితిలో ఉంది అని అన్నమాట చెప్పారు. ఇప్పుడు మనం వ్యాఖ్యానంలోకి ప్రవేశిద్దాము. ఎట్టాం పాటు 181 పేజీ అండి. ఆ ఊరై தொழுவதன்று தொடங்கி இன்னளவும் உண்டான் இவளுடைய சைதில்யத்தை சொல்லுகிறார். మంగళాన్ని తులైవిల్లి మంగళాన్ని ఆశ్రయించినప్పటి నుంచి ఈవిడ నోట్లో ఆ దివ్య తిరునామాలు తప్ప వేరొకటి వినిపించడము లేదు. తిరందు వేదం కట్టడై పట్టదు అవ్వూరిల్లారు. ఆ ఊళ్ళో ఉన్నవారు వేదార్థాన్ని ఒక మాట కట్టడై పట్టదు అంటే పరిగ్రహించారు, వశం చేసుకున్నారు, పరిపూర్ణంగా దాని అర్థాన్ని తెలుసుకున్నారు. అంటే రకరకాల అభిప్రాయాలతో ఉన్న వేద మంత్రాలని ఏ మంత్రం ఎలా చెప్పింది, దానిని కాదని తరువాత మంత్రం ఎలా చెప్పింది, రెండు సమన్వయించుకోగలిగారు. ఏది వింటే అదే అని కాకుండా సమన్వయం ఉంది అని చెప్పడం ఈ పదానికి అర్థం. కట్టడై పట్టదు. ఇప్పుడు నేను బుక్ చదువుతున్నానండి, ఆ రాముడికేం తెలుసు ఆ పక్క పేజీలో అని అన్నాడు రావణుడు అని ఉందనుకోండి, నేను అర్థం చేసుకోకుండా చూసారా రాముడికి ఏం తెలుసు అని ఆ పుస్తకంలోనే ఉంది, ఇంకా మనం చెప్తే ఏంటి అని అర్థాలు చెప్పేయడం కదా ఇవాళ ప్రచారం. అలా కాదండి, మొత్తాన్ని చదివి అని రావణుడు అన్నాడు కానీ అది తప్పు అని చదివిన తర్వాత వాక్యాన్ని కూడా మనం చదువుకుంటే ఆ జ్ఞానమూర్తి యొక్క వైశిష్ట్యం మనకి తెలుస్తుంది. ఏ ముక్కక ఆ ముక్క ముక్తస్య ముక్తార్థ అని ఒక సరదా మాట ఉంది. అంటే ఏది తెలిస్తే అది చెప్పేకూడదు, సమన్వయం చేసుకొని చెప్పాలి. దానికి 3-4 ఉదాహరణలు ఇచ్చారండి ఈ వాక్యంలో. నిన్నదే మనం చెప్పుకున్నాం. ఏంటి? ఆ ఊరి వేదం కట్టడై పట్టదు అవ్వూరెళ్ళుళ్ళ పరిగ్రహిత పిన్వాయిత్. వాళ్ళు చక్కగా తెలుసుకున్న తరువాత ఒక్కొక్కటే చెప్తున్నారు చూడండి. స్వరూపం జ్ఞానమాత్రం ఎంగిర శృతిగళ్ జ్ఞాతృత్వ శృతిగళ్. నెంబర్ 1 ఏమిటి అనంటే పరమాత్మ జ్ఞానము, జ్ఞానమే పరమాత్మ. ఇది ఒక సిద్ధాంతం అండి. అక్కడతో అలా ముడిపెట్టేసి ఆపేశారు. జ్ఞానమే పరమాత్మ అంటే ఎన్నో కళ్యాణ గుణాలు ఉన్నాయి, ఆ గుణాలే పరమాత్మ. అంతకంటే విశిష్టత ఆయనలో ఏమీ లేదా? ఏమిటి ఆయన యొక్క వైశిష్ట్యము? ఎంగిర శృతిగళ్ జ్ఞాతృత్వ శృతిగళ్. దీనికి కింద జీర రుంబలంలో చక్కటి వ్యాఖ్యానం అండి. కట్టడై పట్ట ప్రకారத்தை காட்டுகிறார் స్వరూప జ్ఞానమిత్రాది. స్వరూపం జ్ఞానమాత్రమెంగిర శృతిగళాన. ఏమండి, జ్ఞానమే ఆయన స్వరూపం అని ఏ శృతులు చెప్పాయండి? ఇది ఫస్ట్ పాయింట్. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విజ్ఞానం బ్రహ్మ ఇత్యాదిగళ్. మేము వేదంలో మంత్రాలు చూసామండి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ విజ్ఞానం బ్రహ్మ అంటే విజ్ఞానమే బ్రహ్మ, జ్ఞానమాత్రమే బ్రహ్మ అని అర్థం చేసేసుకున్నారు వాళ్ళు. అంతవరకు తీసుకున్నారు. ఫస్ట్ పాయింట్ జ్ఞానమే బ్రహ్మ అనుకున్నారు ఇతర సిద్ధాంతులు వాటికి. అలాగే రెండవది భేద శృతిగళ్. భేదాలు, జీవుడికి పరమాత్మకి భేదం ఉందని చెప్పే శృతులు, జీవుడికి పరమాత్మకి భేదం లేదని చెప్పే శృతులు. భేదం లేదని చెప్పేది అద్వైతం, భేదం ఉందని చెప్పేది విశిష్ట అద్వైతం. భేదం లేదు అనడానికి మీకేం దొరికాయండి శృతులు? తత్వమసి, అదిగో ఆ బ్రహ్మవే నువ్వు, సర్వం కల్విదం బ్రహ్మ ఇత్యాదిగళ్. అంతా బ్రహ్మమే. అది మాయావాదం, అద్వైతవాదం. అది అభేద శృతిగళ్. ఏమండి మరి కాదండి, తత్వమసి అదే నువ్వైపోయావు అంటే అహం బ్రహ్మాస్మి అంతే కదండి మరి అర్థం కాదు.
భేదం ఉంది. తర్వాత ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయి అని చెప్పి ఇది కాదు అని తర్వాత చెప్పిన వాటిని ఇక్కడికి అన్వయం చేసుకోవట్లేదు, ఎక్కడికక్కడే అర్థాలు చెప్పేసుకుంటున్నాం అన్నమాట. ఎలాగదే సోశ్రుతే సర్వాన్ కామాన్, ఆయన అన్నిటినీ అనుభవిస్తాడు. అన్నిటినీ అనుభవించగలిగినటువంటి వాడికి ఎన్ని గుణాలు ఉండాలండి? ఆయన కేవలం బ్రహ్మ పదార్థంగా ఒక రాయిలా ఉంటే గుణస్వరూపుడు కాకపోతే ఎలా అనుభవిస్తాడండి అన్ని? పైగా ఎన్ని గుణాలను చెప్పుకున్నాం? అపహత పాప్మ ఇత్యాదిగళ్ళు. అపహత పాప్మ, విజరహ, విమృత్యు, విశోక, విజిగిత్స, ఎన్నున్నాయండి? అపిపాస, సత్యకామ, సత్య సంకల్ప. ఇన్ని గుణాలు ఉన్నాయని చెప్తే మీరు గుణాలు లేవు ఏమీ లేవని అంటే ఎలాగండి? ఇది రెండవది అన్నమాట. సగుణ శృతిகள், గుణాలున్నాయని చెప్పేది మూడోది. నిష్కళం, నిష్క్రియం, నిర్గుణం, నిరంజనం ఇత్యాదిகள் నిర్గుణ శృతిகள். అబ్బే గుణాలు లేవండి అని చెప్పేది మూడోది. అంటే ఇక్కడ మనకి మూడు చెప్పారండి. ఒకటి పరమాత్మ జ్ఞాన స్వరూపుడు, విజ్ఞానమే బ్రహ్మము అని చెప్పారండి. అంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే తద్గుణసారత్వ తద్వపదేశ అని శారీరక మీమాంసలో శ్రీభాష్యంలో ఒక అందమైన సూత్రం ఉందండి. ఒక గుణం ఎక్కువగా ఉందనుకోండి, దాన్ని ఆ గుణంతో పిలుస్తాం. ఇప్పుడు అన్నం తింటున్నామండి, అందులో వేయలేదనుకుని అందరూ తలోసారి ఉప్పేసేసారండి. ఇగో నేను పొయ్యి మీద పెట్టాను చూడు అని ఏ కూతురుకో కోడలుకో ఎవరికో చెప్తారనుకోండి, ఈవిడ ఉప్పేసిందని చెప్పడం మర్చిపోయింది, వాళ్ళు మళ్ళీ ఉప్పేశారు. అయ్యో సరిగ్గా వేశారో లేదో అని ఇంకోటి చూడడానికి వచ్చి కలిపేసి పైనంత ఉప్పేశారు. ఆహా తినడానికి కూర్చునేటప్పటికి ఉప్పుమయం. ఎలా ఉందండి కూర, ఎలా ఉందండి, అబ్బ ఉప్పుమయం అంటారు దాన్ని. తద్గుణసారత్వా తద్వ్యపదేశ. ఆ గుణం ఎక్కువగా ఉండడం వల్ల ఆ పేరుతోటే చెప్తారు. ఏంటి ఉప్పు తింటున్నావా ఏమన్నా, కూర ఇది అని అడుగుతారు చూడండి. అలాగా ఆ గుణం. అలాగ పెరుమాళ్లలో జ్ఞానం రెట్టింపై త్రిగుణమై శతమై సహస్రమై అలాగ జ్ఞానస్వరూపుడిగా ఉన్నాడు కాబట్టి జ్ఞానమే బ్రహ్మ అని వాళ్ళు నిర్ధారించేశారు. అలా నిర్ధారిస్తే మిగిలిన గుణాలన్నీ ఏమైపోతాయి? ఎన్ని గుణాలు ఉన్నాయి, వాటిని ప్రకాశింపచేయడం కోసమే కదా పరమపదం నుంచి భూలోకంలోకి వచ్చి తులైవిల్లి మంగళంలో వేంచేసి ఉన్నాడు స్వామి. అంత ఉపకారం చేయబట్టే కదా దేవపిరాన్ అనేటువంటి పేరు ఆయనకు వచ్చింది. అందువల్ల అలా అనేస్తే ఎలాగండి? అలాగే ఇక్కడ ఈయన జ్ఞానం అని అనేస్తే ఎలాగండి? జ్ఞానమే కాదండి, ఎస్ సర్వజ్ఞ సర్వవిత్. ఎవడు సర్వజ్ఞుడో అతడు సర్వం తెలిసినవాడు. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయండి. సర్వజ్ఞ సర్వం జానాతి, అన్నీ తెలిసినవాడు. సర్వవిత్ అన్నీ తెలిసినవాడు. ఏమంటే 2 సార్లు చెప్పింది ఏమిటండి సూత్రం? గట్టిగా చెప్పాలనా అంటే కాదు. సర్వజ్ఞుడు అన్నదానికి సర్వవిత్ అన్నదానికి తేడా ఉంది. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినవాడు ఓవరాల్ గా. సర్వవిత్ అంటే అందులో మళ్ళీ విడిగా, ఇప్పుడు ప్రాణికోటి తెలిసినవాడు సర్వజ్ఞ అనుకుందాం. సర్వవిత్ అంటే అందులో పురుషులు ఎలా ఉంటారు, వాళ్ళల్లో ఎంత రకాలు ఉంటారు, స్త్రీలు ఎలా ఉంటారు, వాళ్లలో ఎంతమంది ఎన్ని రకాలుగా ఉంటారు, అందులో పొట్ట, అందులో పొడిగా, అందులో అందమా, అందులో అందవికారమా, డీటెయిల్ గా సర్వవిత్ అన్నీ తెలిసినవాడు. మరి అన్నీ తెలిసినవాడు అంటే ఒక ముద్దలా కూర్చునుండే జ్ఞాన స్వరూపమా? వెళ్ళి ఆ గుణగణాలన్నిటినీ పరిశీలింపగలగల సామర్థ్యం ఉన్నటువంటి వాడి కదా అని చెప్పాయి. దీనివల్ల కేవలం జ్ఞానం కాదు, ఆ జ్ఞానము కలిగినటువంటి మూర్తి లోకంలో చిదిచిదేశ్వర తత్వంగా దీన్ని సృష్టి చేసిన మహానుభావుడు అని చెప్పుకోవాలి. జ్ఞానమే బ్రహ్మ అంటే ఒక ముద్ద అయిపోయి కూర్చుంటుందండి, దానికి యాక్టివిటీ ఉండదు. ఆ జ్ఞానాన్ని విస్తరింపచేసి సృష్టి చేసి దాని యొక్క వైభవాన్ని చాటినటువంటి వాడు అంటే సర్వజ్ఞ సర్వవితు అంటాడు. ఆ సర్వవితు తత్వమే పరమాత్మ యొక్క తత్వం. కాబట్టి జీవుడు వేరు, పరమాత్మ వేరు. పరమాత్మ ఎప్పుడు స్వయం ప్రకాశకుడు. దీపం ఉందండి, దీపానికి వెలుగు ఎవరిస్తారండి? దీపమే ఇస్తుంది, దానికి అదే తెచ్చుకుంటుంది.
ఎదురుకుండా ఉన్న చీకటిని పోగొడుతుంది. మనమంతా చీకటిలో ఉన్నాం, దీపం మనకు వెలుగిచ్చింది. దీపానికి వెలుగు వేరెవరు ఇవ్వరు, దీపమే ప్రకాశవంతంగా ఉంటుంది. పరమాత్మ అలాగే స్వయం ప్రకాశకుడు. ఆ తత్వాన్ని ఇంకెవరిలో వచ్చి ఇడుగు అని చెప్పవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి జ్ఞానం జ్ఞానం అన్నారు. అదే మాట చెప్తున్నారండి ఇక్కడ చూడండి. భేద శృతిகள், సగుణ శృతిகள், నిర్గుణ శృతిகள். అక్కడ దానికి కూడా మనం చెప్పుకున్నాం కదా, నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు. ఇదొక అర్థం చేసుకోలేని తత్వం మాయావాదం అంటారు ఇందులో చాలా స్పష్టంగా. ఎందువల్లంటే అంత అవతల వారికి అర్థం చేసుకునే శక్తి లేదన్నట్లుగా అబ్బే నిర్గుణుడు నిరాకారుడు అనకూడదండి అని ఎలా చెప్పగలుగుతున్నారండి అని అంటే, సగుణ శృతులు చెప్పి ఇన్ని శృతులు ఉన్నాయి కాబట్టి ఆయనలో సగుణ శృతులు అంటే తర్వాత వస్తుంది చూడండి. గా సుపర్ణ సైజ సఖాయం సమానం వృక్షం. ఎంత క్లియర్ గా ఉందో. ఒక సంసారం అనే వృక్షం ఉంది, దాని మీద 2 పక్షులున్నాయి. ఒక పక్షి కర్మఫలాన్ని అనుభవిస్తోంది, వేరొక పక్షి దానికేసి చూస్తోంది అని శృతండి. సంసారం వృక్షం అయినప్పుడు ఈ 2 పక్షులు ఎవరండి? జీవుడు, పరమాత్మ. 2 ఉన్నాయి అనేటప్పటికీ స్పష్టంగా భేదం చెప్పబడింది. అదే ఇది కాదు, అది వేరు, ఇది వేరు. ఇందులో జీవపక్షి ఏం చేస్తుందంటే, సంసారంలో కర్మవశంగా వచ్చినటువంటి ఆ కష్ట సుఖాలను అనుభవిస్తుంది. రెండో పెరుమాళ్ పక్షి ఏం చేస్తుందండి, ఓహో నీ కర్మఫలం ఇలా ఉందా, నీకింత 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 అని ప్రపంచం అంతా వాటిని ఎలా అనుభవిస్తోందో చూస్తోంది. దానికి కర్మానుభవం లేదు, జీవుడికి కర్మానుభవం ఉంది. ఇంత సిద్ధాంతాన్ని అంటే అహం బ్రహ్మాస్మి అంటే నేను పరమాత్మని అయ్యాను అంటే ఒక చక్కటి అర్థం చెప్పారండి. ప్రహ్లాదుడు కూడా అంటాడు ఆయన నేనే అయ్యాను అంటాడు ఒక చోట. అంటే అది అద్వైతం అని కాదండి. అలా ధ్యానిస్తూ 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 ఆ తత్వం తనని మరిపించి పరమాత్మ తత్వంగా చేసేస్తుంది. ఏమిటి? అవును, పరబ్రహ్మ వచ్చాడు, ఉన్నాడు, నేనే ఆ పరబ్రహ్మని అన్నంతగా మానసిక అనుభవం కలుగుతుంది. పెరుమాళ్లే మనం అయిపోయామన్నంత తాదాత్మ్య స్థితి కలుగుతుంది తప్ప ఇది అది కాదు. ఎంతలాంటిదైనా అక్కడ వెళ్ళి ఒక మణిలో, ఒక హారంలో ఒక రత్నాన్ని పొదిగాము అంటే ఆ రత్నం హారానికి అందం ఇస్తుంది తప్ప రత్నం హారం అయిపోదు. రత్నం రత్నంగానే ఉంటుంది. జీవుడు అడిక్కి రమరందు పుగుందేనే పాదాల చెంత చేరి ఆశ్రయించి పెరుమాళ్ళనేటువంటి దాన్ని అహమన్నం అహమన్నం అహమన్నం. నేను అన్నం అంటే బియ్యం వండుకున్నది అని కాదండి, అనుభవించబడేది, తినబడేది అది ఏదైనా అన్నం. నేను పరమాత్మ చేత అనుభవింపబడుతున్నాను అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావాన్ని ఇందులో చెప్తున్నారు అని చెప్తున్నారు. నిర్గుణ శృతిகள் இவை அடங்க விஷய விபாகத்தாலே ஒருங்கி விட்டுக்கும் அவர்கள். నెక్స్ట్ పేజీ 182వ పేజీలో ఫస్ట్ లైన్ అండి. వీటన్నిటినీ కూడా చక్కగా తెలుసుకొని మనం ఆత్మ అనగానే ఒక్కటే మనకి తేలిక పరిచేశారు. ఏమిటి అంటే ఆత్మ ఉంది అంటే ఆత్మ లోపల పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు. ఆయన లేకపోతే శరీరము కళేబరం అవుతుంది. ఆ ఒక్క సిద్ధాంతం తెలిస్తే చాలు. ఆయన ఉన్ననాళ్లే లోపల మన ఆట, మన పాట, మన నడక, మన జీవితం, మనం అనేటువంటి ఆయన ఇందులోంచి ఆత్మని తీసుకొని వెళ్ళిపోతే దీనిని ఒక్క క్షణం కూడా మనం దర్శించలేం. అలాంటి స్థితి వస్తుంది. అంటే లోపల అంతరాత్మగా ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని అనుక్షణం గుర్తుకు తెచ్చుకోండి. వేళ్యం. రెండవది ఏంటండి?
యాగం అండి, యజ్ఞం అండి. ఈ యజ్ఞాన్ని గురించి నేనే యజ్ఞాన్ని అని చెప్పి భగవద్గీతలో అహం యజ్ఞ సర్వభూతానం అహం హి నేనే కదా యజ్ఞస్వరూపుణ్ణి. అంటే విష్ణువు యాగస్వరూపుడు అని మనకు సహస్రనామం యజ్ఞపతి యజ్ఞంగో యజ్ఞవాహన నామాల దగ్గర అద్భుతంగా వ్యాఖ్యానాన్ని కూడా మీరు మహనీయులైనటువంటి కవి శాబ్దిక కేసరి అయినటువంటి నల్లాం చక్రవర్తుల రఘునాథాచార్య స్వామి వారి విష్ణు సహస్రనామ భాష్యం భట్టర్ వారు అందించినటువంటి భగవద్గుణ దర్పణాన్ని, అందాన్ని, అర్థాన్ని మన ముందు అద్భుతంగా ప్రదర్శింపచేసినటువంటి వ్యాఖ్యానాలలో ఈయన యజ్ఞస్వరూపుడు ఎలాగా ఏమిటి అనేటువంటి వ్యాఖ్యానం చాలా బాగా ఉంటుందండి. ఆ వివరణ ఈ నామాల దగ్గర అద్భుతంగా ఉంటుంది. వైదిక సమారాధనము కర్త కల్వి అనుష్ఠాన శేషమా ఎరిగ్గరపడే. ఆరాధన వల్ల సంపద వస్తుంది అనే అద్భుతమైన సిద్ధాంతాన్ని చెప్పిన వాక్యం అంటే మనం చేసేటువంటిది యాగము. రోజు ఏం లేదండి, మేమేం పెట్టట్లేదండి యాగం, భగవద్ ఆరాధనే యాగము. ఆ యాగం అయిన తర్వాత ఆయన ప్రసాదించిన స్వీకరించిన ప్రసాదాన్ని తీసుకోవడమే అనుయాగము. అందువల్ల పెద్దలు అనుయాగం అయిందా అంటారు. అదేమిటో అర్థం కాక మనం తెల్లబోతూ ఉంటాం. అంటే ప్రసాదం తీసుకున్నారా అని అర్థం. కాబట్టి వేదము మనకి యాగాన్ని చేయిస్తుందంటే ప్రతినిత్యం మీ ఇళ్లల్లో మన ఇళ్లల్లో మనం చేసుకునేటువంటి తిరువారాధన అత్యద్భుతమైనటువంటి యాగము. అది మర్చిపోకండి. ప్రతిరోజు కూడా భగవదారాధనకు ముందు ఆచార్య ఆరాధన, పెద్దల యొక్క వారి యొక్క తీర్థాన్ని తీసుకుని ఆ పాదాలను తలపై గ్రహించి తర్వాత భగవదారాధన చేయడం అనేటువంటిది ఒక అద్భుత యాగం. దీనివల్ల ఏమొస్తుంది? సంపదలు వస్తాయి. సంపదలు అనేక రకాలని చెప్పాను కదండి. అది డబ్బు కావచ్చు, ధన రూపంగా రావచ్చు, కీర్తి రూపంగా రావచ్చు, ఇతరులు పూజించే విధానంగా రావచ్చు, వాహన రూపంగా రావచ్చు. కనపడే సంపదలు కొన్ని, కీర్తి ఉందండి కనపడదు, లోకమంతా మన పేరు చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి సంపదలు, దృశ్యాదృశ్యమైనటువంటి సంపదలు అనేకము భగవదారాధన వల్ల వస్తాయి అని చెప్పకుండా చెప్పారు ఈ వాక్యంలో మనకి నంబెళ్ళయ్య గారు. వేళ్వియం వైదిక సమారాధనము ఆ వాక్యం అండి. ఆ సమారాధన చేసినప్పుడు మనం ఈ సమారాధన అనే పదాన్ని ఎక్కడ వాడతాం? 10 మందికి సాపాటు పెట్టినప్పుడు వాడుతూ ఉంటారు. దాన్ని సమారాధన కంటే మన సిద్ధాంతంలో ఇంకా దానికి గొప్పతనాన్ని ప్రతిపాదించాలని తదీయారాధన. తరీయులు అంటే భాగవతోత్తములు, తత్ అంటే పరమాత్మ, తదీయ ఆయనకి చెందిన వారు భాగవతోత్తములు, వారిని ఆరాధించడము తదీయారాధనము. ఎప్పుడూ కూడా ఒకడికి పెట్టిందే మనకి. యాచకుడు మనకు ఒక పాఠం చెప్తున్నాడని శ్లోకాన్ని చెప్తారు. నాలాగా నువ్వు కాకు, ఇతరులకి పెట్టకపోవడం వల్ల ఈ యాచించే స్థితి వచ్చింది, ఇతరులకి పెట్టు, నీకు ఇలాంటి స్థితి రాదు అని పాఠం చెప్తున్నాడు యాచకుడని ఒక కవి చమత్కరిస్తాడు సరదాగా. అలాగా ఇతరులకి పెట్టడం, తృప్తి కలిగించడం, అన్నదానము అనేటువంటిది. మనం అన్నదానం అనమండి, అది సామాన్యమైన పదం అయిపోతుంది. తదీయారాధనము, భాగవతోత్తముల కడుపు నింపడము. ఈ సమారాధన అంతవరకు, అంత పర్యంతం వెళ్ళాలి. మనం ఒక వ్యక్తి అనగానే వ్యక్తిలో ఆత్మని, ఆత్మలో పరమాత్మని దర్శించినట్లుగానే ఇక్కడ సమారాధనము అనగానే ఇది వైదిక ఆరాధనము, యాగానంతరము చేసేది అనే సామాన్య అర్థంతో పాటు అక్కడికి వచ్చేటువంటి భాగవతోత్తములకి కడుపు నింపగలగడము అనేటువంటి ఒక విశిష్ట ప్రక్రియ కూడా జరగాలి, దానికి అనుగుణంగా జరగాలి. అంతవరకు ఆ యాగము పూర్తయినటువంటిది కాదు. అంటే నిత్య జీవితంలో కూడా ఒకళ్ళకి పెట్టి మీరు తినండి. ఏకహ స్వాదు నభుంజీత. మనకి ఇవన్నీ సిద్ధాంతాలుగా అలవాట్లలో వచ్చేసాయండి. మన పెద్దలు మన ఎంత భాగ్యవంతులమో కొన్ని సంస్కారాలను అలవాట్లుగా మార్చారు. మామిడి పళ్ళ సీజన్ వచ్చింది అనుకోండి, ఏం చేసేవారండి పూర్వం?
మొట్టమొదటిగా కొని 2 పళ్ళు ఒక మహనీయుని చేతిలో పెట్టి ఒక విసనకర్ర తీసుకుని విసిరి ఆ విసనకర్ర కూడా అక్కడ పెట్టేవారు. అది ఉత్సవాల్లో సంప్రదాయంగా వచ్చేసి విసనకర్రను పంచిపెట్టడం అనేది ఉండేది. మొన్నటి దాకా కూడా కొటాలపల్లిలో కూడా అలాగే జరిగింది. అక్కడ కూడా మొన్న ఒక ఆవిడ తీసుకొచ్చి కావలసిన దొరకలేదు అని ఆ స్వామివారికి సమర్పించి మీరు ఎవరికైనా ఇవ్వండి అని పెట్టి పళ్ళందరికీ పంచి వెళ్ళారని మొన్న జరిగిన ఉత్సవాల్లో కూడా. అంటే మనం ఏదైనా ఆరగించే ముందు ఒకరికి పెట్టి అది భగవదారాధనం చేసి, రోజు ఎవరు వస్తారండి అంటే భగవదారాధనం చేసి ఇంట్లో 10 మందికి ఇలా రెండర్రాని ప్రసాదాలు పంచిపెట్టడం. దొరికిన ఎవరికైనా పెద్దలకి ఇచ్చాకే మన తినాలటం. ఒక అద్భుత సంప్రదాయాన్ని కూడా ఇక్కడ చెప్పారు. తిరుమా మగళిరందాం ఆరాధకురుடைய పౌష్కల్యం ఇరుప్పడి అంటే ఆ ఆరాధకరు ఆ చేసేటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కూడా ఎలా చెప్తున్నారు అంటే సంపత్తుం తాం వేదముం వైదిక క్రియయం శ్రీ వైష్ణవ సంపద వివర్ధకయ్యాన లక్ష్మీయం ஆகிரதாங்கள் பகவத் சம்சலேஷத்தாலே அபிவிருத்தி உடையராய் ప్రతిష్ఠితరాయ్ ఇరిందు వాజిగిరే తాం. అవి ఏమండవి 3 అన్నమాట. ఒకటి వేదం అంటే చక్కగా అర్థం చేసుకున్న వేదం. మళ్ళీ ఆ విశేషం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇతర సిద్ధాంతాలు కాదని భగవద్ రామానుజులు సిద్ధాంతీకరించినటువంటి అద్భుత వ్యాఖ్యానాన్ని తెలుసుకుని వైదిక క్రియలు చేసి లక్ష్మిని ఆహ్వానించాలి. ఎవరికి అక్కర్లేదండి లక్ష్మి, మనందరికీ కావాలి. ఆ లక్ష్మి అనేది కేవలం డబ్బు రూపంలో ఉండదండి, వాగ్ రూపంలో ఉంటుంది, చదువు రూపంలో ఉంటుంది, అది సంపద రూపంలో ఉంటుంది, వస్తు రూపంలో ఉంటుంది, వాహన రూపంలో ఉంటుంది, సంతాన రూపంలో ఉంటుంది, సస్య రూపంలో ఉంటుంది. ఎన్ని రకాలుగానో ఉంటుంది అనమాట. అందుకే ఆరాధ్యరాన విరాటయం అవనుమా గౌమాం తాన్ అంటే మన చేత సేవింపబడేటువంటి ఆ తల్లి అక్కడ వేయించేసి ఉండేటువంటి లక్ష్మీదేవి అనేటువంటి లక్ష్మి అక్కడ ఉన్నది భగవత్ సంశ్లేషతో. అలాంటి ఆనందంతో సుఖంగా ఎంతో మంది బ్రాహ్మణులు విలసిల్లుతున్న తులైవిల్లి మంగళం అక్కడికి తీసుకొచ్చారండి. ఇన్ని అర్థాలు అంటే తులైవిల్లి మంగళంలో ఉన్నటువంటి సద్బ్రాహ్మణులు 3 రకాల అదృష్టవంతులు. నెంబర్ 1 వేదాన్ని చక్కగా అర్థము చేసుకున్నటువంటి వారు, వేள்వి అగ్నిహోత్రాన్ని యాగాన్ని చక్కగా ఆదరించేవారు. 3వది తాను లక్ష్మి సంపదని చక్కగా అనుభవిస్తున్నటువంటి వారు. పెరుమాళ్ళ కటాక్షం కలిగింది అంటే సంపదలు తప్పకుండా వర్షిస్తాయి. చాలా అందమైన మాట. విధి వాయిగిన్ను కాపారారు. ఏమండి, పెరుమాళ్ళ అనుగ్రహం వర్షిస్తే అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలా సంపదలు వచ్చి పడిపోతాయి. ఇంకోటి తాన్ ప్రమాణ ప్రమేయ ప్రమాత్తాకళ్ పుత్తై వర్తిగ్గర దేశం. ఇంకా ఇక్కడ ఇంకొక చాలా అందమైన మాట చెప్పారండి. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి వేద విషయంగా లోటు లేదు అన్నారు. లోటు లేదు అంటే ప్రమాణం, ప్రమేయం, ప్రమాత అని 3 ఉన్నారండి. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రమాణం, ప్రమేయం, ప్రమాత అని ఉన్నారండి. ఏది ప్రమాణం? వాళ్ళకి వేదాన్ని ప్రమాణంగా చేసుకోవడం తెలుసు. ఇది అద్భుతమైన సంపద. ఒక కోర్టులో ఒక న్యాయవాది వాదిస్తూ ఉంటే ఆ లా సిద్ధాంతీకరణని ఇదిగో ఈ నెంబరు ఈ వాదం ప్రకారం ఈ మాట అని ఎలాగైతే చెప్తారో మన జీవనయానంలో సత్యాలకి వేద సూత్రాలు అలా ఉపకరిస్తాయి. వేదం ప్రమాణం. మనకి వేదం ఉందని నమ్మిన వారే ఆస్తికులు. దైవం ఉన్నాడని నమ్మిన వారు కాదండి. వేదార్థాన్ని అంగీకరించిన వారే ఆస్తికులు. వేదం లేదనేవాడు తనను తాను లేదన్నవాడు. ఎవడైనా నేను లేనండి అంటే అర్థం ఏంటండి? ఆ వ్యాఖ్యానం అలా చెప్పాలి. నేను ఎవరు లేరు?
నేను అంటే మరి నేను ఉన్నా కదా, దాన్ని నేను లేనండి అంటే అది ఎంతలా ఉందో, పరిహాసాస్పదంగా ఉందో. భగవంతుడు లేడు అనే, భగవంతుడు అనే మాట అని, వాడు లేడు అంటే వాడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా. అందువల్ల నీ వాదన మొదట్లోనే ఖండించేయాలి అని చెప్పారు అన్నమాట. రెండవది ప్రమేయం అంటే అతి సులభుడైనటువంటి పరమాత్మ అని అర్థం. ప్రమాణం అంటే వేదము, ప్రమేయం అంటే పరమాత్మ. ఇంకా ప్రమాత అంటే ఎవరైతే ఆ ఇద్దరిని తెలుసుకుంటారో వేదాధ్యయన సంపన్నులో వాళ్ళు ప్రమాతలు. మనందరం ప్రమాతలం కావాలి, వేదాన్ని ఆదరించాలి, వేద పండితులని పోషించాలి, దానికోసం కైంకర్యాలు చేయాలి. మనం వేదాలు రక్షించలేం, పెద్దలు రక్షిస్తూ ఉంటారు, వేద పాఠశాలలు పెడతారు. తక్కువ గురువులు ఉన్నారు, ఒక్క గురువు ఎక్కడో ఉంటేనండి దానికి అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఆ శాఖ ఎక్కడ, ఇప్పుడు కాండ శాఖ ఇలా శాఖలు ఉంటాయి కదండి, కఠాశాఖ ఇలాగా, అందులో ఆ శాఖలు ఎక్కడా నశించిపోకుండా వెతికి వెతికి దేశం అంతా ఒక్క పండితుడు 90 ఏళ్ళ ఆయన ఉంటే ఆయనకి ఎన్ని లక్షలుగానో ఆయనకి చెప్పకుండానే ఆయనకి ముట్టేలాగా చేసి విద్యార్థులను పంపి ఆ శాఖలో మైత్రాయణి శాఖ అండి, ఆ పేరు మైత్రాయణి శాఖ, ఆ శాఖని రక్షించారండి మన స్వామివారు. ఇవాళ అందులో 5గురు పండితులు తయారై వాళ్ళు మళ్ళీ కొంతమందికి చిన్నతనంలోనే మీరందరికీ చెప్పాలి అని అంటే ఒక్కొక్కళ్ళు 5 మందికి 10 మందికి చెప్పి ఆ శాఖను విస్తరింప చేస్తున్నారు. ఎందువల్లంటే అందులో విజ్ఞానాన్ని చూసే ఇవాళ చంద్రుడి మీద కాలు పెట్టినా, అంగారకుడి మీద కాలు పెట్టినా, ఇంకేది చేసినా మేము వేద సూత్రాలని తీసుకునే వాటి మీద పరిశోధన చేసే వెళ్ళాము అని ఒక 30 సంవత్సరాల క్రితం ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో ఆ వెళ్ళినటువంటి వ్యక్తితో ఇంటర్వ్యూ ఇచ్చిన మాటల్లో అతను చెప్పిన మాట అండి ఇది స్పష్టంగా. ఆ వ్యాసం భగవత్ కటాక్షం వల్ల నాకు చదివే అవకాశం వచ్చింది అప్పట్లో. ఈ వేదాన్ని అభ్యసించే అధర్వణ శాఖలో కొన్ని మంత్రాలను రిఫర్ చేశారండి. అంటే ఎక్కడెక్కడ నీరుంటుంది, ఎక్కడెక్కడ ఉండదు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని పరిశోధించి ముందుగా జంతువుల్ని పంపించి తర్వాత మనిషి వెళ్ళి విజయవంతంగా తిరిగి రావడానికి అంత అద్భుత విజ్ఞానపు ముద్దండి వేదం అంటే. దాన్ని రక్షించాలి, అది బాగా తెలిసినటువంటి వాడు సాధించలేనిది లేదు. కాబట్టి ప్రమాణ ప్రమేయ ప్రమాత్తాక్கள் కురైవత్తు వర్తిర దేశం, ఆ దేశంలో తులైవిల్లి మంగళంలో ఉండేటువంటి మహనీయులకి ప్రమాణము తెలుసు, అంటే వేదము తెలుసు, ప్రమేయము తెలుసు, వేదము చేత సిద్ధాంతీకరించబడే పెరుమాళ్ళు, ప్రమేయం అంటే పెరుమాళ్ళు, ప్రమాతలు దాన్ని తెలుసుకుని నిర్ణయించినటువంటి వాళ్ళు. అలాంటి పెరుమాళ్ళట பிரமாதாக்கள் அர்த்தாத் சித்தம் மலர்ந்திருந்து பரமபதத்தில் வெதுப்போடே போலே ஆகாதே இருப்பது. ఉళ్ళు వెదుప్పోడే పోలే ఆ పరమపదంలో పెరుమాళ్ళు కూర్చున్నారటండి. మనస్సంతా ఖాళీ అయిపోయిందిటండి, ఉళ్ళు మనస్సంతా లోటుతో నిండిపోయిందిటండి. ఏదో చేయలేకపోతున్నా అని బెంగ పెట్టేసుకున్నారటండి పెరుమాళ్ళు. లోపల విచారంతో ఉన్నారు అని అర్థం అన్నమాట. పొరుణల్ వడగరై విరజై కక్కరై అన్నమా పోలే. నమ్మాళ్ళవార్లకి తులైవిల్లి మంగళం దగ్గర ఉన్న ఈ పొరుణల్లు ఉందే తామ్రపర్ణి నది, అది వైకుంఠంలో ఉన్న విరజా నదిలా కనిపిస్తోంది. ఆ వైకుంఠనాథుడు ఆ విరజా నది ఇక్కడ తులైవిల్లి మంగళంగా ఈ తామ్రపర్ణి నదిగా వచ్చేసాయి. ఇది మనం రంగనాథుడి యొక్క స్తోత్రంలో చెప్పుకుంటాం కదండి. విరజా నదియే శ్రీకావేరి పరమపదమే శ్రీరంగం. దీనికి శ్లోకాలున్నాయి, పాసురాలున్నాయి, అన్నీ ఉన్నాయి కదా. అలా నమ్మాళ్ళవార్లు తులైవిల్లి మంగళమే పరమపదము, అక్కడున్న ఆ తామ్రపర్ణి నదియే
విరజానది అనే భావంతో చెప్తున్నారు ఇక్కడ. అదే కరుందన్ కண்ணే కన్నഴകുకు అసితేక్షణయ్యోడుకు తడం కண்ணే అవల్ కాటిల్ వ్యావృత్తి. ఇక్కడ అందమైనటువంటి మాట ఒకటి చెప్పారండి. నల్లని విశాలమైన నేత్రాలు కల ఆవిడ కూడా ఒక గుర్తు చెప్పారండి. అంటే ఏమిటి? అసితేక్షణ, అంతంత కళ్ళున్నందుకు లాభం ఏమిటి? అన్ని చూడాలి, తెలుసుకోవాలి. కళ్ళకి ప్రయోజనం ఏమిటండి? దర్శనం. మనకి మన చరిత్రలో మనం ఎవరు ఏమిటని ఏదో అడిగితే, ఇంతను కన్నులుండ తెరువెవ్వరి వేడదు భూసురేంద్ర, ఏమయ్యా అంతంత కళ్ళున్నాయి తెలుసుకోలేవా అంటుంది ఆవిడ. అంటే కళ్ళ వల్ల మనం అన్ని చూసి తెలుసుకోగలుగుతాము. అసితేక్షణ యోడకం తడం కಣ್ಣి అవల్ కాటిల్ వ్యావృత్తి. అంతంత పెద్ద పెద్ద కళ్ళు ఉండడం వల్ల ఇంకా చాలా అందమైన మాట ఒకటి అన్నారు. కరుం తడం కண்ணే కన్నഴകുకు அசிதேட்சணையோடுக்கும் தளங்கண்ணே அவன் அத்தை అనుభవిక్కయ్యాలే ఇవళ కండుకు తొழம்போదం వడివిజిగేరాయిరుప్పార్. చాలా బాగుంది. ఆ సీతమ్మని పొగిడేటప్పుడు ఆంజనేయ స్వామి రామచంద్ర స్వామితో చెప్తూ, లేక వారి యొక్క వైభవాన్ని పొగిడే సందర్భంలోనూ కూడా తుల్యశీల వయోవృత్తాన్ తుల్యాభిజన లక్షణాన్ రాఘవోహతి వైదేహిం తంచయం అసితేక్షణ అని అమ్మ సౌందర్యానికి కాటుక కన్నులు కలిగినటువంటి సీతాదేవి అని ఒక విశేషణం ఎక్కువ వేశారండి అక్కడ. మళ్ళీ ఏం చేశారంటే, ఆ సీత కళ్ళ అందాన్ని కూడా మించిపోయింది పరాంకుశ నాయకి. ప్రపంచంలోనే కళ్ళు అందమంటే సీత అని రామాయణం చెప్తే, సీతను కూడా మించిపోయింది ఆళ్వారు నాయకు యొక్క నేత్ర సౌందర్యం. ఎందువల్లండి అని అంటే అద్భుతమైన మాట ఒకటి చెప్పారండి. ఈవిడ సీతమ్మ కళ్ళు రాముణ్ణొక్కడే దర్శించాయి, నారాయణుణ్ణి ఒక్కడే దర్శించాయి. కానీ పరాంకుశ నాయకి కళ్ళు లక్ష్మీనారాయణులిద్దరినీ దర్శిస్తున్నాయి. ఒంటి రాముణ్ణి దర్శించిన సీతమ్మ నేత్రాల సౌందర్యం కంటే లక్ష్మీనారాయణ శేర్తి వైభవాన్ని అనుభవించినటువంటి నమ్మాళ్వార్లు పరాంకుశ నాయకి యొక్క నేత్ర సౌందర్యము అంత గొప్పది. చాలా బాగుంటుందండి. సీతమ్మ కళ్ళ కంటే కూడా పరాంకుశ నాయకి కళ్ళకి అందం ఎందుకు వచ్చిందంటే, రెండు అర్థాలండి ఇక్కడ. కళ్ళు అంటే కేవలం ఇలాగ రెప్పలు కళ్ళు అని అర్థం కాదండి. వాటితో దర్శించడంలో దర్శనీయ విషయంలో పొందిన ఆనందానుభూతి ఎవరికైతే ఎక్కువ కలుగుతుందో ఆ కళ్ళు సార్థకమైన కళ్ళు. దర్శించని కళ్ళు ఉన్నాయి అంతే, లోకాన్ని చూస్తున్నావు, అది నీకేం ఉపయోగం ఎంతవరకు అని కాదు. ఆధ్యాత్మికంగా అంతర్నేత్రాన్ని దర్శింపచేసినటువంటి మనస్సు అనే నేత్రం కళ్ళల్లో ప్రవేశించి లోకాన్ని చూచేటువంటి అద్భుత ప్రక్రియను కూడా ఇందులో మనకి వర్ణించాడు. తొழும்போதும் వడివడిగేరాయిరుప్పార్ తొలు వేణు మాగాదే కై తొలు వన్నాళ్ళు తొడంగి. ఆవిడ నమస్కరించిన అందమేటండి. అందమైన వాళ్ళు ఏం చేసినా అందంగానే ఉంటుంది. అసలు వాళ్ళు ఊరికే ఇలా పెట్టి కూర్చుంటారు, అబ్బాయి ఎంత బాగా కూర్చున్నారు అనుకుంటాం. వాళ్ళు ఇలా అనుకున్నారు, అబ్బా చేతులు ఎంత అందంగా ఉన్నాయి. వాళ్ళు ఇలా నమస్కరించారు, అబ్బాయి ఎంత బాగా నమస్కరించారో. ఇలా అందమైన వాళ్ళు ఏ పని చేసినా అందంగానే మనకి కలదు. ఈవిడ ఎప్పుడైతే మొట్టమొదటగా స్వామి వారిని దర్శించి ఆ పాదాలపై మనస్సు పడేసుకుని చేతులు జోడించి నమస్కరించిందో అది మొదలు ఈనాటి వరకు కరిగిపోతూనే ఉంది, మనస్సు కరిగిపోతూనే ఉంది. అంటే భగవత్ సంబంధం ఉన్నవాడు భగవత్ సంబంధం లేనివాడు వాడే లేనివాడు అవుతాడు, ఉన్నవాడు వాడు ఉన్నవాడు అవుతాడని వైదిక మంత్రార్థాన్ని ఇక్కడ చెప్పడం అనమాట. కై తొഴുవదన్నాడు తొడంగి తిరువడి తొഴുవదన్ను తొడంగి పాదాలని ఆశ్రయించడం మొదలు పెట్టినప్పటి నుంచి ఎండ్రళవు ఈనాటి వరకు అంటే నమ్మిళ్ళయ్య గారు వ్యాఖ్యానం రాస్తున్నంత వరకు నమ్మాళ్వార్లు ఈ పాసురాన్ని అనుగ్రహించారని చెప్పినప్పటిదాకా
అని తన్ సత్తయ్యుండానన్ను తొడంగి ఇంద్రళవున్ వరవెన్నదల్. ఇప్పటిదాకా ఇక్కడ వ్యాఖ్యానం ఒక తన్ సత్తయ్యుండాన అన్న తొడంగి ఇన్నళவும் వరమెన్నదల్. ఈ వాళ్ళ దాకా సైథల్యం అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, ఈ క్షణం దాకా అని కూడా చెప్పుకోండి అన్నారు సరదాగా. ఆచార్య పరంపరలో సరదాలు ఎక్కువ కదండి. అందువల్ల మనం ఏం చేస్తాం, ఇదిగోనండి ఇప్పటిదాకా ఆళ్వార్లు శిథిలమైపోతూనే కొన్నారు అంటే ఆ భావన ఇప్పటిదాకా మనం తీసుకురావాలి అని అర్థం. అసన్నేవా అన్నునాన్ పిరందలే ఇదిరే మున్బత్తై నెలై అవన్ కయ్యలు మన్రెక్కే. ఏమండి అది చేయనప్పుడు అసన్నేవా వాడు లేనివాడే అవుతాడు. అన్నునాన్ పిరందిలే చాలా అందమైనటువంటి వాక్యము అన్నమాట. ఏంటే తాను లేనివాడు అవుతాడు. ఉపనిషత్తు అన్నట్లుగా అన్నునాన్ పిరందిలే. ఈ ద్రవిడ వేదం కూడా అదే చెప్పింది. అంతకు ముందు నేను పుట్టలేదు. అందుకనే మనకి సరదాలు ఎక్కువైపోయాయి. ఎవరినైనా ఒక 50 ఏళ్ళని అమ్మ మీరు ఎప్పుడు పుట్టారమ్మా అంటే అమ్మ పుట్టి 25 ఏళ్ళు అయిందమ్మా అందాం. అదేంటండి 25 ఏళ్ళు అవడం ఏంటండి? ఆ వేళ నాకు సంవత్సరం అయింది, అప్పటి నుంచి ఇప్పటికి 25 ఏళ్ళు అయ్యాయి. ఎప్పుడైతే జ్ఞానముద్ర నేను స్వీకరించానో అప్పుడు నేను పుట్టాను. అంతకు ముందండి అన్నునాన్ పిరందిలేను, అప్పుడు నాకు జన్మ కాదండి. అది ఎప్పుడైతే దీక్షను తీసుకున్నానో అప్పటి నుంచే నా జన్మ మొదలైంది. ఇలాగనమాట అందమైనటువంటిది. నేను తిరుమలలో చెప్పిన అన్ననాన్ పిరందిలేను అన్నట్లుగా ఆళ్వార్లు కూడా ఈ నమస్కారం వల్లే బ్రతికి ఉన్నారు, జీవించి ఉన్నారు. అంటే ఆ పాదాలు పట్టి ఉండడం వల్లే జీవించి ఉన్నారు. అవన్ కయ్యిలు మన్రెక్కే పిరర్ కయ్యిలు మన్రెక్కే. నేను నా అధీనంలో లేను, ఇతరుల అధీనంలోనూ లేను. 183వ పేజీ. అవన్ కయ్యిலும் మన్రెక్కే ఫస్ట్ లైన్. பிறர் கையிலும் மன்றிருக்கே தன் கைதா இருந்தபடி என்றான். కేవలం ఏదో ఉన్నాను అనేటువంటి మాట తీసుకోవాలి అని అంటే ఆవిడ ఉన్నట్టు ఎలా తెలుస్తుందండి? ఒరుకాల్ తన్ సత్తై తోజుదే నువిరే. సేవించు 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 అని ఆ మొదటి పాసురాన్ని గుర్తుకు తెచ్చుకుంటుందండి. ఎందువల్లంటే వ్యాఖ్యానంలో ఒక చోట అంటారు, నోరు ఊరడానికి అలాగ ఒక ఆహారాన్ని తలుచుకుంటే నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ఇలా కూర్చున్నాం అనుకోండి మనం, ఆహా గులాబీ జామ్ అండి, చక్కటి పాకంతో నెయ్యి పరిమళాలు కొడుతూ అదిగో తీసుకొని ఇక్కడ పెట్టారండి, ఆహా చూడండి ఎంత బాగుందో చూడు, ఆహా లేదు కొత్త ఊరగాయ అండి, మామిడికాయ ఊరగాయ ఊరి ఊరి ఎంత ఆనందంగా తలుచుకునేటప్పుడు ఆనందపడిపోయే తత్వం ఈ శరీరానికి ఉంది. తలచుకునేటప్పటికి నోరూరే తత్వం ఉంది మనకి, ఉంది కదా, లేకపోతే బ్రతికి ఉండలేం. దాన్ని తలుచుకునేటప్పటికే ఆ భావన నోరూరించి ఆకలి పుట్టించి మన చేత దాన్ని తినిపించే వరకు ఊరుకోవడం లేదు. అలాంటి ఆకలి పెరుమాళ్ల విషయంలో నోరూరించే ఆకలి పుడితే ఎంత బాగుంటుందండి. వింటే గాని బ్రతకలేం, వింటే గాని బ్రతకలేం, అంటే గాని బ్రతకలేం అన్నంత ఆర్తి మనకి బయలుదేరుతుంది. తన సత్తై తొజిదెడివిరే ఇరిందు ఇరిందు అరవిందలోసన ఎండ్రి ఎండ్రే ఎండ్రి ఎండ్రే 2 సార్లు అని అని ఏమంటుంది? అలా కూర్చుని 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 కాసేపు అయ్యాక అరవిందలోసన ఆ మాట ఒక్కటే నోట్లోంచి, నోటికి అది ఒక్కటే మాట వచ్చేమో, ఇంకా మాటలేమి ఇవిడికి రావేమో అన్నట్లుగా అంటుంది. అందువల్ల అరవిందలోసన ఎన్నంబోదు నడువే పతెన్కాల్ పట్టెపోది సోరవిష్క వేణం. అది వ్యవధి అనేటువంటిది ఒక మాటకి అండంలో ఉండి ఉండి ఆగి ఆగి ఇది పట్టెపోది సోరవిషక్క చాలా గ్యాప్ తీసుకొని గబగబా అనేట్లేదు, కొండ ఎత్తినంత కష్టంగా అంటోంది ఆ మాటలు. ఉన్నవే నాలుక మీద, నోరు తెరిస్తే ఆ మాటలే వస్తున్నాయి. ఎండ్రి ఎండ్రే అని 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 మాట వల్ల ఏమర్థం తెలుస్తుందండి? ఒకసారి కాదు ఆవిడండం, అంటూనే ఉంది. మళ్ళీ కాసేపటికి
అరవిందలోచన. మళ్ళీ కాసేపటికి అరవిందలోచన. ఆ ఎండ్రులో ఈ అర్థం ఉందండి. అని అని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, నోట్లోంచి వచ్చే మాట అరవిందలోచనడే. దౌర్బల్యత్తాలేసల్లా మాట్లాడలో ఎన్నరిక్కచ్చేదే. ఓపిక లేదు. దౌర్బల్యం అంటే బలం లేకపోవడం. నోటి నిండా గట్టిగానే చూడండి, ఒక 20 రోజులు జ్వరం వచ్చినటువంటి వాడు ఏదైనా కావాలి అని అడగాలంటే ప్రాణశక్తినంతా కూడ తెచ్చుకొని ఇవాళ అన్నం తింటావా అంటామనుకోండి, తింటాను అంటాడు. తినేస్తా దగ్గర గంతులేడు కదండి. ఆ నీరస స్థితిలో ఎంత నీరసంగా వస్తుందో ఈ పెరుమాళ్ళని ధ్యానించి 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 తల్లడి ఇల్లిపోయి శిథిలమైన మనస్సుతో ఉన్నటువంటి ఆళ్వారి నాయకి అరవిందలోచన నెమ్మదిగా ఆ నామాన్ని మాత్రం అనగలుగుతోంది అంటున్నారు. నడువేది ఏంటండి, దౌర్బల్యత్తాలే సొల్ల మాట్లాడలో అయిన రిక్క చేయలే సొల్లి తల ఎక్కట్టా నిన్నాడు అవన్ అరవిందలోచన ఇవాళ కరుందడం కண்ணి. ఇది నమ్మాళ్ళవార్ల యొక్క వైభవం అని చెప్పే మాట. ఆయన అరవిందలోచనుడు ఈవిడేమో సితే క్షణ. అవునండి, ఏ జాతి పక్షులకి ఆ జాతి గుణాలు ఉంటాయని మనం ఇంగ్లీష్ లో కూడా సామెతలు చెప్పుకుంటూ ఉంటాయి కదండి. ఏదో బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ అదేదో అంటుంటారు కదండి. అలాగనమాట. ఈవిడ అందమైన పెద్ద కళ్ళు కలది కాబట్టి ఓ అందమైన పెద్ద కన్నులు గలవాడా తామరసనేంద్రుడా అని ఆయన పిలుస్తోందిట అని నంబెళ్ళయ్య గారు. పరిహాసము కాదండి, ఇది చక్కటి హాస్యము. ఇందులో పైకి చెప్పేంత హాస్యమే ఉండదు, కానీ అంతర్లీనంగా చిన్న చిన్న చమక్కులు, చాలా స్టాండర్డ్ గా ఉండే చమక్కులు. ఏదైనా సరే వాటిల్లో ఒక స్టాండర్డ్ ఉంటుందండి. సెంట్లు రాసుకోవడంలో కూడా స్టాండర్డ్ ఉందన్నాడు ఒక మహాకవి. ఇప్పుడు నాకు సెంటు రాసుకోవాలని అనుకోండి, గొప్పని కొట్టే సెంటు రాసేసుకుని నేను వస్తాను. అది కొందరికి పడుతుంది, కొందరికి పడదు. బాబా ఏం రాసుకొచ్చిందిరా అని సమాజానికి తెలిసిపోతుంది. కొంతమంది రాసుకుంటారండి, అసలు ఏదో స్వర్గలోకంలో తీసుకెళ్ళిపోయినట్లు ఆ స్ప్రేయర్స్, ఆ పరిమళాలు. ఆ పక్క నుంచి వెడితే ఒక దివ్యమైనటువంటి పెరుమాళ్ల గదిలోకి వెడితేనండి, కొందరి ఇళ్లలో నేను స్వయంగా అనుభవించిన ఆనందము అదేమిటో తెలియని దివ్య పరిమళం అండి. అవి మంచి సంపంగి పూలు, విశాఖపట్నం సంపంగి పూలు, పచ్చ సంపంగి పూలు అవన్నీ పెడతారనుకోండి. అప్పుడు ఆ చిన్న గదిలోకి వెళ్ళేటప్పటికీ ఎంత తెలియని అనుభూతి కలుగుతుందో. అది చిన్నగా ఉంటుంది, పెద్ద ఆనందాన్ని ఇస్తుంది అనమాట. అలాగా ఉండేటువంటిది కూడా సొల్లిద్దలై కట్టాన. ఈవిడ అరవిందలోచనుడు అయినా అరవిందలోచని ఈయన. ఈ చిన్న హాస్యాన్ని నంబిళ్ళయ్య గారు ఇక్కడ ఎవరికి వాళ్ళ విషయం తెలుస్తుందండి అంటారనమాట. అంటే నీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఇతరుల మీద అప్లై చేస్తే వాళ్ళు అలాంటి వాళ్ళైతే నీ ఆనందం వేరు. వాళ్ళు రిసీవ్ చేసుకోలేదనుకోండి, మనకే దెబ్బ కొడుతుంది కదండి. అర్థం కాదు వాళ్ళకి మనం వేసిన జోక్ అనుకోండి, మనం అయ్యో వేస్ట్ అయిపోయిందే అని బాధపడే సందర్భాలు లేవు మన జీవితంలో. అలాగనమాట ఇక్కడ ఈయన వ్యాఖ్యానంలో అవన్ అరవిందలోచన ఇవళ్ కరుంతడం కண்ணి ఇరువరు ஒரு முகத்திலே కాణుముగపట్టదు, ఒకళ్ళని చూసి ఒకళ్ళు కాణుముగపట్టదు. పరవశులు అయిపోయారు. ఈయనకి ఇంత కళ్ళున్నా ఆవిడ కళ్ళను చూసేటప్పటికి అబ్బా ఎంత బాగున్నాయి పరాంకుశనాయికి కళ్ళు అని పరవశించిపోతున్నాడు. పరాంకుశనాయికి ఆయన కళ్ళను చూసి ఏమి కళ్ళండి, అరవిందలోచనుడు అండి అని ఈయన చూసి ఆవిడ పరవశించిపోతాం. ఆ నేత్ర సౌందర్యం అంత అద్భుతంగా ఉంది అని చెప్పడం. நினைந்தேரங்கமே இறங்கமே சிதிலையா எழியா நின்னாள் శరీరత్తళవం మన్రికే నెంజం శిథిలమాగా నిన్నదో ఇరక్కం ఏడుపాడు. చాలా చక్కటి మాట. బెంగ పెట్టేసుకుందండి అంటే మనకి ఏదైనా మనం బాధపడుతున్నాము, ఒక వ్యక్తిని తలుచుకుని ఆహారం నిద్ర లేక బాధపడుతున్నాము అంటే ముందుగా ఎలా తెలుస్తుందండి? మన శరీరం చిక్కిపోతే తెలుస్తుంది, నీరసపడిపోతే తెలుస్తుంది. శరీరం నీరసంతో ఆగకుండా నెంజం శిథిలమాగా నిన్రదు,
మనస్సు కూడా శిథిలమైపోయిందండి ఆళ్వారి నాయకుకి. అంటే ఒళ్ళు తగ్గిపోయింది, బలం తగ్గిపోయింది, ఏడుస్తూ గోల పెడుతూ ఉన్నా బతకాలి కాబట్టి నువ్వు తిను 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 అని అందరూ చంపేస్తుంటే ఏదో ఒకటి తినడం అనేది అక్కడ జరుగుతుంది లోకంలో. ఇక్కడ అలా కాదు. పెరుమాళ్ళు దర్శనం లేకపోతే నాకు బ్రతుకు లేదు అనే బెంగతో శరీరము చిక్కిపోతోంది. లోపల ఉన్న ఆత్మ కూడా శరీర తళவும் అన్రికే నెంజుం శిథిలమాగా నిండదు. నెంజుమ్ అని ఒక మాట ఉంది, నెంజు అనలేదు, నెంజుమ్. ఆ వ్యాఖ్యానంలో ఉమ్ముకున్న అర్థం ఏంటి? అంటే కూడా అని అర్థం. ఆత్మ కూడా కరిగిపోయేలాగా, మనస్సు కూడా కరిగిపోయేలాగా అంత ఈడుపాడు వ్యామోహం అనేటువంటిది ఆళ్వార్లకి కలిగింది అనే అర్థాన్ని ఇందులో చెప్తున్నారు. పరస్పర శైథిల్యాన్ని ఇక్కడ చాలా పరస్పరం కన్నడిగిలే అన్నపడి అంటారు వ్యాఖ్యానంలో. ఆ నేత్ర సౌందర్యంతో ఒకరికొకరు ఎలాగా పరవశమైపోయారు చూడటంలో ఆళ్వార్ నాయకి ఎంత బెంగ పెట్టేసుకుంది అనేటువంటిది ఈ 8వ పాసురం చెప్పాం కదండి. నిన్న చెప్పానో లేదా మరి, తిరుక్కురుడింగుడిలో ఉత్సవాలు చేయడంలో 6వ రోజున ఈ పాసురాలను ప్రత్యేకంగా చదువుతారు 10 రోజుల్లో. ఈ 8 ఒకటి, ఎందుకంటే ఇందులో అరవిందలోసన ఎండ్రెండ్రే అని ఉంది కదండి, అందువల్ల ఆ పాసురము. 11లో సిందయ్యాலும் சொல்லாலும் செய்கையினாலும் దేవపిరానయ్యే తందైగా ఎంద్రోడైంద దేవపిరాన్ అనే నామం 11వ పాసురంలో మొదటి లైన్లో చివర. కాబట్టి ఈ 2 పాసురాలు ప్రత్యేకంగా చదవడం. ఒక్కొక్క ఉత్సవానికి ఒక్కొక్క వైలక్షణ్యం ఉంటుందండి. మనం డీపుగా తెలుసు, ఇది మనకి డీపుగా తెలియదు. ఎందువల్ల ఊరేగుతున్నారు, వాళ్ళ ఆరోగ్యంగా ఉంది, ఏదో సేవాకాలం చేస్తున్నారు అనుకుంటాం. కానీ దాని గురించి వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే ఏం పాసురం చదువుతున్నారండి? తిరుందు వేదము వేళ్వయం పాసురమా? ఎందుకండి? ఎందుకంటే ఈయన అరవిందలోచనుడు కాబట్టి ఆ నామం వచ్చిన పాసురాన్ని ఇవాళ అనుసంధానం చేస్తున్నారు అని పెద్దలు చెప్తే ఆ వైశిష్ట్యం మనకి తెలుస్తుంది. అలాగే సిద్ధయ్యాలం సొల్లాలం సైగనాలం దేవపిరానయ్యే ఆ నామం వచ్చింది కాబట్టి ఆ పాసురం ఉత్సవాల్లో చూడండి, వెళ్ళేటప్పుడు ఒక రౌండ్ కొట్టి వచ్చారు. కొన్ని చోట్ల ఆగుతూ వస్తారు, ఒక్కొక్క చోట ఈ రామానుజనోత్తండాది పారాయణ చేస్తారు, ఇంకొక చోట ఉపదేశ రత్నమాల పారాయణ చేస్తారు, ఇంకొక ఇంటి ముందు ఆగితే ఆ ఇంట్లో వాళ్ళకి అనాదిగా పెద్దలు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరంగా వచ్చిన స్వాములందరికీ కాళ్ళు కడిగి సన్మానాలు చేసి అక్కడ పాసురాలు చదివి ఇవన్నీ సంప్రదాయాలుగా వస్తూ ఉంటాయి. అలాగట ఇక్కడ తులైవిల్లి మంగళంలో జరిగే ఉత్సవాలలో 6వ రోజు ఉత్సవంలో ఈ 8, 11 పాసురాలు చదవడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఒక సంప్రదాయంగా మనకి చెప్తున్నారు అన్నమాట. అది 8వ పాసురం. తిరిందు వేదముం వేள்வியும் திருமாமகளிருந்தாம் மலிந்து இருந்து வாழ் பொருணல் வடகரை வன்துளை வில்லி மங்களம் கருந்தடம் கண்ணே கை தொழுதா அந்நாள் தொடங்கி இந்நாள் தரும் இருந்து இருந்து அரவிந்தலோசனா என்று என்றே நைந்து இறங்குமே. தந்தாபாசம். இறங்கினாடுறம் வாய்வெறி இவள் கண்ணநீர் கள்ளல மலரா மரங்களும் இறங்கும் வகை மணிவண்ணவோ என்ன பூவம்மாள் துறங்கும் வாய் பிளந்தான் முறை துளை வில்லி மங்களம் என்று தன் கரங்கள் கூப்பித் கொள்ளும் అవ్వూరు తిరునామం కట్రదర్పిన్నయ్యే. అంటే మనోవాక్కాయ కర్మలుగా త్రికరణ శుద్ధిగా చదివేటువంటి ఆ స్వామి విషయంలో చేసేటువంటి దాసోహాల గురించి మా ఆళ్వార్ నాయకి ఎలా దాసోహం పెడుతుందో చూడండి అని త్రికరణ శుద్ధి పూర్వక దాసోహాలని చెప్తున్నటువంటి మాటలుగా ఇవాళ నాడరం ఇరంగి ఈవిడ రోజు కరిగిపోతోంది, బాధపడిపోతోంది. వాయ్ వెరీ జల్పించి. ఏమండి ఇలా ఉంటారా అంటే మనం లౌకిక జీవితంలో చూస్తున్నామండి. ఒక కొడుకు, ఆ కొడుకు ఒక్కడు పోయాడు, ఆ తల్లి ఎన్ని ఏళ్ళైనా
ప్రతిరోజు అన్నం తినే ముందు ఆ అబ్బాయిని తలుచుకుని ఒక ఏడుపు ఏడ్చి అక్కడ ముద్ద పెట్టి తినడం నేను కళ్ళారా చూశాను. ఎందువల్ల? దూరమైనటువంటి వ్యక్తుల కోసం మనస్సు పడేటువంటి ఆవేదన అలా ఉంటుంది. పెరుమాళ్ళు కనిపించట్లేదు, మనకి ఇది లౌకిక విషయాల్లో ఆవేదన. ఇక్కడ ఆళ్వార్లకు అలౌకిక విషయంలో పెరుమాళ్ళు కనిపించట్లేదు, ఆహారం తీసుకోవట్లేదు, శరీరం శిథిలమైపోయింది. అంతటితో ఆగక కిందటి పాసురంలో చెప్పుకున్నప్పుడు నెంజి మనస్సు దాకా కూడా ఇది శిథిలమైపోయింది. అందువల్ల వాయ్ వెరీ జల్పించి జల్పించి అడిగితే మాట్లాడితే అక్కర్లేదు, అడగకపోయినా సరే ఇదిగో మా వాడిలాగా మా వాడిలాగా మా వాడిలా అని తలుచుకున్నట్లుగా ఈ అరవిందలోచనుడు ఆయన నామాన్నే చెప్పడము అనేటువంటిది జరుగుతోంది. మణి వన్నవో, మణి లాంటి నీలమణి వంటి కాంతి కలవాడ ఎన్నుకోవం ఓ మణివన్నా అని పిలుస్తోంది. ఆ రంగుని తలుచుకుంటోంది. దొరంగం వాయికి పిళంగాన్, ఆ గుర్రమ యొక్క కేసి రూపంగా వచ్చిన గుర్రమ యొక్క నోటిని చీల్చినవాడా అని పిలుస్తోందండి. ఊరైతులై విల్లి మంగళం, ఆ కేశవ పెరుమాళ్ళు నిత్యవాసం చేయుచున్నటువంటి ఈ తులై విల్లి మంగళం. ఎలాగా సమన్వయాలు చేసుకోవచ్చో తెలుసా అండి పాసురాల్ని? కేశవ పెరుమాళ్ళని తులైవిల్లి మంగళంలో ఉన్న పెరుమాళ్లతో పోల్చి ఆళ్వార్లు ఎలా కీర్తించారో అని ఈ పాసురం చెప్పుకోవచ్చండి. ఆ కనెక్షన్ అలాగా. కేశవ స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి అనుకోండి, అక్కడ నమ్మాళ్వార్లు స్తోత్రం చేసినటువంటి ఈ పాసురాన్ని కేసి సంహారి కాబట్టి కేశవుడా అని నమ్మాళ్వార్లు అన్నారు అని తులైవిల్లి మంగళం ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నారు. తులైవిల్లి మంగళంలో ఉన్నటువంటి అరవిందలోచనను పొగిడారు అని ఇలా మూడు అక్కడి నుంచి అన్ని కనెక్ట్ చేసుకుని ఆ కేశవ పెరుమాళ్ వైశిష్ట్యం అలాంటిది అని చక్కగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఎన్ను ఆ ఊరి తిరునామం కత్తరి పెన్నై, ఆ ఊరి తిరునామాన్ని ఆవిడ చెప్పిన తరువాత అదొకటే నేర్చుకుందేమో, ఇంకేమీ రావేమో. నోరు విప్పేటప్పటికల్లా అరవిందలోచన ఆ ఒక్క నామమే వస్తాను. కంకరంగల్ కూపిదళం, ఆ చేతులు రెండు జోడించి ఇంకా అదే భంగిమ, అరవిందలోచన అరవిందలోచన అరవిందలోచన. ఆ దండం పెడుతూనే ఉంది, ఆ నామం పలుకుతూనే ఉంది. కిందటి పాసరంలో ఏం చెప్పుకున్నాం? ఎవరండి ఆవిడ? ఒక ఆవిడ దండం పెడుతూ అరవిందలోచన అంటారు చూడండి, ఆవిడండి. అంత గుర్తయిపోయింది అనమాట. ఆవిడకి చెప్పాలంటే ఆవిడ దాసోహం ఆవిడకి ఒక గుర్తయిపోయింది, అలా చేతులు జోడిస్తోంది అని చెప్తున్నారు. ఆ ప్రతిపదార్థం వరకే అయింది, రేపు చెప్పుకుందాం. నిరంగినాడు రొంబ ఇవరీ ఇవళ్ కన్న నీర్గళ్ అలమర మరంగళం నిరంగుంబై மணிவண்ணவோ என்ன கோவுமார் துரங்கம் வாய் பிளந்தானுரை தொலைவில்லி மங்களம் என்று தன் கரங்கள் கூப்பித் தொழும் அவ்வூர் திருநாமம் கற்றதற்கென்னையே தேவேశం కోలనాదం నతైతమన్ సంపద్మనాభం రమేశం లోకార్యం కృష్ణైజ్ఞాన తిరగమ శిరోయోగి భట్టారికోచ గోవిందం గోరనాజేన సాధురు కేసేంద్ర సింధుం జతేంద్ర మాలాదుర్ద్యామనార్యో మమరుదినదే రామ పద్మాక్షనాథం తిరువరణ్మాన్ సైనై మొదల సెటి గోకర్ణాదమన సేరియ కొండ மணக்காரணம் மிஷன் ராமன் తిరుగన్నర్కం ఉడయ్యనం మిళ్ళ ఇవరి ఈడెందమాధవన్. ఇది ప్రతిధ్వనించడం అన్నమాట నామాలన్నీ కూడా. తిరుగన్నర్కం ఉడయ్యనం మిళ్ళ ఇవరి ఈడెందమాధవర్ பத்மரிவலால திருவடியொன்ற தேவ பெருமாள் கை கொண்டருடன் திருமலையாழ்வார் பதங்கள் முன்னங்கள் சேர்ந்தனவே. नमोस्तु देवराजाय चतुर्ब्राह्मणि वासने रामानुजार्य दासस्य सुताय गुणशालिने नमः श्रीशैलनाथाय कुन्तीनगरजन्मने प्रसादलब्ध परमप्राप्य कैङ्कर्यशालिने श्रीशैले सदया भद्रं देवत्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मनुवाळ் திருவாய்மொழிப்பிள்ளை மாதவாழ்வாழம் மணவாளமாமுனிவன் வாழியவன்மாறன் திருவாய்மொழிப்பிள்ளை மாநத்தோ தெரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிமந்திரி தேசிக பாத சேவா प्राप्ताखिल द्रौडवेद रहस्य जातं प्रीतोत्तमान्वयजम् आश्रित भागते गोपालदेशमहं शरणं प्रपद्ये कौशिकान्वय संजातम्
వెంకటారితనోభవం వేదాంతాచార్య శిష్యం భజే శ్రీమద్ వెంకటరంగాది శిష్యం సత్యశ సేవదిం శ్రీ లక్ష్మణాద్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో జై శ్రీమన్నారాయణ భాగవత వసుదేవ